నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా ఏంటంటే, మీ యొక్క మొబైల్ నంబర్లో 2 కానీ 4 కానీ 8 కానీ ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎలాంటి నష్టాలు ఉంటాయి, ఎలాంటి లాభాలు ఉంటాయి క్లియర్గా తెలుసుకోండి. ప్రతి ఒక్క మొబైల్ నంబర్లో కూడా ఈ నంబర్స్ ఉంటాయి, కానీ వీటికి మించితే ఎలా ఉంటుంది? చాలామంది మా న్యూమరాలజిస్ట్లే ఇవి ఉండొద్దు, అది ఏదో ఒక ఆస్ట్రాలజీని పట్టుకొని దాని ప్రకారంగా కాదు అని చెప్తున్నారు. క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. దీని వలన మీకు ఈ 248 వలన ఎలాంటి ప్రభావం ఉంది, ఎలాంటి నెగటివ్ ఉంది తెలుసుకోవచ్చు. చూసేద్దాం ఫుల్ వీడియో. ఖచ్చితంగా మీరు ఈ ఫుల్ వీడియో చూసేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి. ఎక్కడెక్కడో వీడియోలు చూస్తుంటారు, ఏదేదో చెప్తా ఉంటారు. అందరూ కూడా, నేను కూడా ఏదేదో చెప్తా ఉంటాను, కానీ మీకు జరిగే నష్టాన్ని, మీ లైఫ్లో ఈ నంబర్ ఉండడం వలన మీకేం జరుగుతుంది అనేదే మీరు తెలుసుకోండి. కానీ నేను చెప్పొచ్చు, ఇంకా వేరే వాళ్ళు చెప్పొచ్చు, ఇంకా ఎంతో మంది వేల మంది ఉన్నారు, న్యూమరాలజిస్టులు కావచ్చు, ఆస్ట్రాలజిస్టులు కావచ్చు. మీ లైఫ్లో ఇలాంటి ఎనర్జీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీ యొక్క మ్యారేజ్ డేట్ కరెక్ట్గా ఉందా లేదా, మీ యొక్క మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా, మీ ఇంట్లో ఎనర్జీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అవి చూసుకోండి, కంపారిజన్ చేసుకోండి. ప్రతి వ్యక్తిని కూడా నన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంకొక చాలా మందిని వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవచ్చు. కంపారిజన్ చేసుకోండి. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసేయండి. మన లైఫ్లో 2 కానీ 4 కానీ 8 కానీ ఉంటే ఏమవుతుంది? ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే లైఫ్ అంతా కూడా మనము ఒక సక్సెస్ వేలేకి ముందుకెళ్ళాలంటే ఒక మొబైల్ నంబర్ చాలా అవసరం. అలాగే మనకు మ్యారేజ్ డేట్ ఉందండి, రీమ్యారేజ్ చేస్తున్నాం. చాలా మంది కూడా మ్యారేజ్ డేట్లు బాగాలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి మ్యారేజ్ డేట్ని మనము మళ్ళీ రీమ్యారేజ్, అంటే ఒక వ్యక్తి కొన ఊపిరితో కొట్టుకున్న వ్యక్తిని మనము లాక్ రావచ్చు. ఎలా? ఒక మొబైల్ నంబర్ ద్వారా, ఒక మ్యారేజ్ ద్వారా, ఒక కుబేర ఎనర్జీస్ ద్వారా ఆ వ్యక్తిని ఇలా ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చి ఒక సైంటిఫిక్ పద్ధతిలో ఇలా తీసుకురావచ్చు. ఇదే మనందరం కూడా తెలుసుకోవాలి. చూసుకొని ముందుకెళ్ళండి. 19/8/2026 రోజున రీమ్యారేజ్ ఉంది. ఈ రోజు కోసం ఈ మే నెలలో 24 వరకు కొంచెం ఆఫర్ ఉంది. మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తే గనక ఆఫర్ గురించి కింద స్క్రోల్ అయిన నంబర్ గురించి అడగండి. ఆ మ్యారేజ్ పవర్ చాలా తక్కువ ఉంది, ఫీజు చూసుకొని చేసుకోండి. 96 మెంబర్స్ కావాలని నేను కోరుకున్న ఉద్దేశంతోనే ఈ యొక్క అమౌంట్ చాలా వరకు తగ్గించడం జరిగింది. ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి, చూసుకొని తొందరగా చేసుకోండి. అలాగే మనందరి లైఫ్లో కుబేర ఎనర్జీస్ కావాలి. ఈ కుబేర ఎనర్జీస్ ఏంటి అదంతా కూడా మన వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పాము, చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఈరోజు మనము 248 గురించి తెలుసుకుంటూ పోతున్నాము. ఇక్కడ 248 ఈ నంబర్స్ మన మొబైల్ నంబర్లో ఉంటే ఎలాంటి ఎనర్జీస్ ఉంటాయి, ఒకవేళ లేకపోతే మనం ఏం మిస్ అవుతాం, ఒకవేళ ఉంటే ఎక్కువ ఉంటే ఎలాంటి నెగటివ్స్ వస్తాయి, ఇది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ముందుకెళ్తే 100% సూపర్ లైఫ్ అనేది మనందరికీ కూడా వస్తుంది. ఇక్కడ మీకు చెప్తాను. 2 నంబర్ అంటే చంద్రుడి గ్రహం సంబంధించింది, 4 అంటే రాహు గ్రహం గురించి సంబంధించింది, 8 అంటే శనికి సంబంధించింది. సార్ మరి 4, 8 మంచిది కదా మీరే చెప్తుంటారు కదా, మరి ఎందుకు దీని గురించి డిస్కషను ఆల్మోస్ట్ చాలా వీడియోలో చెప్పారు కదా అంటే, ఈ 248 గురించి చర్చ జరుగుతుంది. చాలా మంది కస్టమర్స్ నన్ను అడిగారు, సార్ దీనివల్ల చాలా మంది ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అంటే, వాటి గురించి క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నా. చూసుకోండి. చంద్రుడు అంటే మనకు ఒక అమ్మతనం. ఇక్కడ 1 నంబర్ అంటే నాన్నతనం, అమ్మతనం, 2 అంటే అమ్మతనం, 3 అంటే గురువుతత్వం, 4 అంటే కోరికలు పుట్టించే రకం. ఏదైతే 4 అంటే రాహువు మనకు
అన్ని కూడా ఇట్లా సెట్ చేస్తూ ఉంటాడు. అట్లా ఎట్లా సెట్ చేస్తాడో నేను చెప్తాను. 5 అంటే బిజినెస్ నంబర్, కమ్యూనికేషన్, సంబంధ బాంధవ్యాలు. 6 అంటే మనీ. 7 అంటే ఆధ్యాత్మికత, స్పిరిచువల్ నాలెడ్జ్ తీసుకొస్తుంది. అలాగే మనల్ని అన్ని విధాలుగా ఏమీ లేకుండా నిన్నొక్కరిని స్పిరిచువల్గా ఉంచేలా చేస్తుంది. 8 అంటే కష్టపడే తత్వము, మనీ లాసెస్ ఇవన్నీ ఉంటాయి. 9 అంటే ధైర్యము, ఒక హోమ్ మినిస్టర్, సైన్యాధిపతి. ఇది సింపుల్గా చెప్పాను నేను. ఇక్కడ 2, 4, 8 గురించి క్లియర్గా తెలుసుకుందాం. 2 అంటే సౌమ్యత్వం, ప్రేమతత్వం, అందరిపైన జాలి కలగడం. ఇక్కడ 2 అయినా 20 అయినా ఇదే ప్రభావం చేస్తుంది. మరి 11 వేరు, 29 వేరు. మళ్ళీ ఇక్కడ 2 అయినా 20 అయినా ఇలాంటి సౌమ్యత్వాన్ని ఇస్తుంది. మంచి ఎవరైతే వీళ్ళకు మంచి చేస్తారో వాళ్ళను చాలా ప్రేమగా చూసుకుంటారు, చాలా పవర్ఫుల్గా చూసుకుంటారు. కానీ వీళ్ళు ఎవరికైనా అప్పిస్తే గనక ఈ 2 నంబరు కొంచెం ఎక్కువ ఉంటే, 2 నంబర్లు 2, 3, 4 2 ఉంటే ఏం కాదు. 3, 4తో కూడా కొంతమందికి అవసరం కాబట్టి చాలా కఠినంగా ఉన్న వాళ్ళకి 3 2 నెగిటివ్ నంబర్స్ కూడా ఇచ్చాను నేను. అలాగా 4 అయితే అతి ప్రేమ ఎక్కువైపోతుంది. వాళ్ళు ఎవరికైనా డబ్బు ఇచ్చినా సరే, ఏదైనా వాళ్ళకు ప్రపోజల్స్ ఉన్నా సరే, ఏదైనా చాలా 2 టోటల్ కూడా మంచిదే. ఇక్కడ భార్యాభర్తల సంబంధాల గురించి కానీ ఇవన్నీ బాగుంటాయి. ఎప్పుడు కూడా అతి అంటే ఎక్కువ నంబర్స్ ఉంటే ప్రభావం అనేది మన పైన ఎక్కువ చూపిస్తుంది. అంటే ఈ నంబర్తోని ఆ గ్రహాన్ని యాక్టివేట్ చేసుకొని ఆ గ్రహంలాగా మనమే అలాగా తయారైపోతాము. ఇది చాలా డేంజరస్. అందుకనే మీరు ఈ నంబర్ ప్రభావంతో మనకు ఎక్కువ నంబర్స్ ఉంటే అలాంటి ప్రభావం చేస్తుంది. 1, 2, 3 అంటే 3 అంటే కొంతమందికి మాత్రమే కఠినంగా ఉన్న వాళ్ళకి ఇస్తాం. 2 నంబర్స్ అయితే కంపల్సరీ ఉంటాయి, లేదంటే 1 ఉంటుంది. ఇప్పుడు నా నంబర్లో చూసే ఉంటారు 99482. ఈ 1 2 ఉంది చూడండి. కింద కూడా 958172 6th ప్లేస్లో 2 ఉంటుంది. ఒక నంబర్లో 5లో 2 ఉంటుంది. మీరు చూసే ఉంటారు కింద స్క్రోల్ అయ్యే నంబర్లు చూడండి. అట్లాగా మనకు ఈ 2 నంబరు ఇలాంటి విధానాన్ని ఇస్తుంది. ఎక్కువ 2లు ఉన్నప్పుడు అలా చేస్తుంది కాబట్టి దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఆల్ నంబర్స్ ఉన్న వ్యక్తులకి 2లు ఎక్కువ ఉండవు. ఓన్లీ ఆల్ నంబర్స్లో 2 టోటల్ వచ్చిన వ్యక్తికి 2 డబల్ టైం రిపీట్ అవుతుంది. ఏమీ కాదు, ఏమి ఇబ్బంది లేదు. నెక్స్ట్ 4 మనకి డబ్బును బాగా కల్పిస్తాడు. ఈయన లాస్ట్ ఉంటే ఘోరాతి ఘోరం, ఇక్కడ కూడా లాస్ట్ ఉంటే ఘోరాతి ఘోరం, అప్పులు, ప్రాబ్లమ్స్ ఇదంతా కూడా చేస్తుంది. ఇది కూడా డేంజర్. లాస్ట్లో 4 ఉంటే డిస్టర్బెన్సెస్, గొడవలు, సెటిల్మెంట్స్, పనికిరాని పంచాయతీలన్నీ మీ దగ్గరికి రావడం ఇది చేస్తాడు. అలాగే ఇప్పుడు నా నంబర్లో చూసారా 3వ స్థానంలో 4 ఉంటుంది. ఇక్కడ 9వ స్థానంలో 4 ఉంటుంది ఒక నంబర్లో. అలాగే 2 నంబర్లు ఏమో 9948215346 నా పర్సనల్ నంబరు. ఇంకోటి 9581725346 ఆఫీస్ నంబరు. ఈ 2 నంబర్లలో కూడా 4లు చూడండి. నా నంబర్లోనేమో 2 టైమ్స్ రిపీట్ అయింది. 9th ప్లేస్లో, ఫస్ట్ 3rd ప్లేస్లో. ఇక్కడ ఉండడం వలన ఈ యొక్క 4కి బలం ఉండదు. ఒక శత్రువు ఉంటాడండి. 10 మంది మంచోళ్ళు ఉండి ఒక వ్యక్తి చెడ్డ వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి అలాగే తయారైపోతాడు. అలాగా ఈ యొక్క నంబర్స్లో కూడా ఆ 10 మందిలో ఒక 4 వచ్చినా సరే, 2 రాహులు ఉన్నా సరే, ఆ వ్యక్తిని ఇలాగా మధ్యలో ఉండి వీళ్ళు అంటే ఆ వ్యక్తి పని ఆ వ్యక్తే చేసుకుంటాడు, కానీ ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వడు. అలాగే లాస్ట్లో ఉంటే ఫ్రీడమ్ దొరుకుతుంది ఇతనికి. మధ్యలో ఉంటే ఆ వ్యక్తులు మిగతా వ్యక్తులు చుట్టుముట్టేస్తారు కాబట్టి ఇక్కడ ఫ్రీడమ్ అనేది అతనికి ఉండదు. అతని పని ఏదైతే ఉందో, విజనరీ ఏదైతే ఉందో విజన్స్ అని చేపిస్తాడు. మనకు రావాల్సిన వర్కులు కంప్లీట్ చేపిస్తాడు. ఏదైతే మీకు డబ్బు రావాలో అది వచ్చేలా చేస్తాడు. డబ్బు విపరీతమైన డబ్బు వచ్చేలా చేస్తాడు. అదే 2nd ప్లేస్లోనో ఎండింగ్లోనో ఉంటే చాలా డేంజర్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇది నంబర్ ప్రభావం చెప్తున్నా. ఈ నంబర్ ఉండడం వలన ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది మన లైఫ్లో
ఎక్కడ ఉండొద్దో చెప్తున్నాను, ఎక్కడ ఉండాలో చెప్తున్నాను. లాస్ట్లో ఉండొద్దు, ప్లస్ లాస్ట్ అంటే 10th ప్లేస్లో ఉండొద్దు, 2nd ప్లేస్లో 4 ఉండొద్దు. ఇది చూసుకోండి. నెక్స్ట్ 8 అండి. 8 చేసే పని ఏంటంటే కష్టపడి పని చేయాలి, ఎక్కువ ఉండొద్దు. మళ్ళీ ఈ 4లు కూడా ఎక్కువ ఉండొద్దు, 3కు మించి ఉండదు. కొంతమందికి 3 ఇస్తున్నాం, కొంతమందికి 2 ఇస్తున్నాం, కొంతమందికి 1 ఇస్తున్నాం. ఎందుకంటే ఆ వ్యక్తి తత్వాన్ని బట్టి ఇస్తాము. ఇక్కడ 8లు కూడా కొంతమందికి 2లు ఇస్తాము, రెండోది 1, కొంతమందికి 1 ఇస్తాము. ఇది చూసుకోండి. 3 అయితే 8లు ఎవరికి ఉండవు. అలాగే 8లు ఎక్కువ శాతం లాస్ట్లో ఉండొద్దు, ప్లస్ 5వ స్థానంలో ఉండొద్దు, 6వ స్థానంలో ఉండొద్దు, 7వ స్థానంలో 8 నంబర్ అనేది ఉండకూడదు. ఇది చూసుకోండి. అలాగే 8 యొక్క గుణం ఏంటి? 8 గుణం ఏంటి? బాగా కష్టపడే తత్వం, మంచి జడ్జిమెంట్ ఇస్తాడు. ఈ వ్యక్తి ఏదైతే చెప్తాడో అవతల వ్యక్తికి అందరికి కూడా మంచి పవర్ఫుల్గా నడుస్తుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి కూడా ఉంటాడు. కానీ లాస్ట్లో ఉంటే మాత్రము చెడు వ్యక్తిగా మారిపోతాడు, మొత్తము సర్వీస్ ఓరియంటెడ్గా ఉండిపోతాడు. మిమ్మల్ని టార్చర్ చేస్తారు అందరు కూడా, కానీ ఆ టార్చర్ని కూడా ఆనందాన్ని వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. మీరు చేసే పని కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది. 8లు లాస్ట్ ఉంటాయి, కానీ ఇలాగ ఉండకూడదు. చూసుకొని ఈ యొక్క ఎనర్జీ నంబర్స్ ప్రభావం కాదు, అక్కడ మీరు ఏ స్థానంలో ఏ నంబర్ వచ్చిందో దాని ప్రభావం ఉంటుంది. ఇది చాలా మందికి ఎనిమి లైన్ ఏదో చెప్తా ఉన్నారు, అది కాదు. నంబర్ ప్రభావము ఎక్కడైనా సరే ఆ ప్లేస్ను బట్టి నిర్ణయించుంటుంది. అంటే ఇప్పుడు మనము మన ఇంట్లో ఉంటే మనం ఎంత ఫ్రీడంగా ఉంటాం, అలాగే ఒక చుట్టాల ఇంటికి వెళ్తాం, ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తాం, లేకపోతే ఎక్కడికో చోటికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంటుంది, అలాగే ఈ నంబర్స్ కూడా కొన్ని స్థానాల్లో ఉంటేనే ఆ ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఇంటికి కూడా వాస్తుకు సంబంధించి ఒక్కొక్క దిక్కుకి ఆ యొక్క దిక్కుల ప్రభావం ఉంటుంది, దాని కలర్స్ ఉంటాయి. అవన్నీ కూడా చూసి మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ 248 వలన ఎక్కడుండాలో అక్కడుంటే అది చాలా బాగా పనిచేస్తుంది. అది ఉండకూడని చోట ఉంటే దానివల్ల ప్రాబ్లమే ఉంటుంది. 248 అనేది ఇలాంటి ఎనర్జీస్ ఉంటాయి, చూసుకొని ముందుకెళ్ళండి. 100% మంచి సక్సెస్ వే ఉంటుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఇది మాత్రమే జరుగుతుంది న్యూమరాలజీ వల్ల. క్లియర్గా చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.